హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడబోయే వీడియో అండి. మీకు బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడూ కూడా మనీ అనేది రొటేషన్లో ఉంటూ ఉండాలి, అకౌంట్లో బ్యాలెన్స్ అనేది ఎప్పుడూ కూడా ఉంటూ ఉండాలి అని అంటే కనుక అందుకు మనీ మ్యాగ్నెట్ లాగా ఆకర్షించగలిగే ఒక శక్తివంతమైన ఒక సింబల్ని మీకు చూపిస్తున్నానండి. ఈ సింబల్ని మాత్రం కొన్ని రోజులు, ఒక 9 రోజులు కానీ, ఒక 11 రోజులు కానీ ఉదయం పూట మీరు లేవగానే ఇప్పుడు చెప్పే విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా మీకు పర్సనల్గా ఏదైనా సమస్యలు అనేవి ఉన్నాయి, ఈ సమస్య నుంచి బయటపడలేకపోతున్నాము అని అనుకున్నప్పుడు ఈ గురువుగారికి ఒకసారి ఫోన్ చేయండి ఫ్రెండ్స్. మాకు ఎన్నో సమస్యల్ని ఈ గురువుగారు పరిష్కరిస్తున్నారండి. విదేశాలలో ఉన్న వాళ్ళకి కూడా పరిష్కారం అనేది ఫోన్ ద్వారానే ఇవ్వగలుగుతున్నారు. ఇంకా నిజంగా అండి, మీకు అకౌంట్లో అమౌంట్ అనేది ఉండాలి అని అంటే మనకి మనీ అనేది ఆకర్షించబడాలండి. మనీ అనేది మనల్ని వెతుక్కుంటూ రావాలి అని అంటే కనుక అందుకు శక్తివంతమైన ఒక సింబల్ అండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే లెఫ్ట్ హ్యాండ్లో మీకు బొట్టనవేలి క్రింది భాగం అండి, అంటే శుక్ర భగవాన్ని ఆశీస్సులు కనుక మనకి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే అకౌంట్లో మనీ అనేది ఉండటం, మనకి ఇష్టమైన వస్తువులను కొనుక్కోవడం లాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సింబల్ని, స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ సింబల్ని లెఫ్ట్ హ్యాండ్లో ఇప్పుడు చూపించే చోటండి బొట్టవేలి క్రింది భాగంలో ఒక సర్కిల్, అంటే రౌండ్గా ఒక సర్కిల్ వేసి దాని కింద ఒక ప్లస్ అనే సింబల్ని వేయండి ఫ్రెండ్స్. ఒక రెడ్ కలర్ పెన్ కానీ లేదంటే పింక్ కలర్ పెన్నుతో కానీ వేసుకోవాలండి. మీకు రెడ్ కలర్ అయినా సరే బెస్ట్గా ఉంటుంది. అలా వేసిన తర్వాత ఆ సింబల్ మీద మీ ఇంట్లో ఏదైనా పెర్ఫ్యూమ్, అంటే ఒక మంచి సుగంధ ద్రవ్యం ఏదైనా ఉంటే కనుక దాని మీద రబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ పరిహారం అనేది మీరు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో అయినా సరే చేయొచ్చు, లేదంటే కనుక 6 to 7 మనకి హోరా సమయం అనేది ఉంటుంది. ఆ సమయంలో చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు మనీ ఫ్లో అనేది చాలా విపరీతంగా కనిపిస్తుంది.